కంటెంట్ చాలా బాగుంది. దేవుని ఆత్మ ద్వారా తను తీసుకున్న టాపిక్ బాగుంది, వినడానికి బాగుంది. దేవుడు ఇచ్చినటువంటి తను చెప్పాలనుకున్నది మీకు బాగా చివరిలో క్లోజింగ్లో షీ మేడ్ ఇట్ టు బి గుడ్, మంచిగా తీసుకొచ్చింది. దేవుని నామాన్ని బట్టి స్తుతిస్తున్నాను. దేవుని నామం స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి దైవ సేవకులైనటువంటి సామ్రాజ్యం గారికి, మరి జ్యోతక్క గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యంను చదువుకుందాం. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. హబక్కూకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి దేవ, అద్భుత కడవ, ఆశ్చర్యకడవ, ఆలోచనకర్త, సమాధానకర్తవైన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రం వందనాలు నా తండ్రి దేవ. మహోన్నతుడు మహాగణుడవు నా తండ్రి దేవ, మీకు ఎనలేని స్తుతులు చెల్లించుకుంటున్నాము నా తండ్రి దేవ. ఇదిగో నా తండ్రి 40 రోజులు మా ప్రతిష్ట ఆరాధనలో నా తండ్రి దేవ, మరి 23వ రోజులోనికి మేము ప్రవేశించి ఉండగా నా తండ్రి దేవ, మీరు మమ్మల్ని బలపరచండి నా తండ్రి దేవ. స్తోత్రములు నా తండ్రి దేవ. ఇంతవరకు కూడా నా తండ్రి దేవ వాక్యముల ద్వారా నా తండ్రి దేవ, మీరు నా తండ్రి మమ్మల్ని ఎంతగానో బలపరచుచున్నందుకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు వందనాలు నా తండ్రి దేవ. మిమ్మల్ని ఆరాధించుటకు నా తండ్రి దేవ, మీ కీర్తనలు పాడుటకు నా తండ్రి, మీ నామమును ఎరుగుటకు నా తండ్రి, నీతి మార్గంలో మేము నడుచుకొనుటకు నా తండ్రి దేవ, మీరు ఇచ్చుచున్న జీవాహారమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు నా తండ్రి దేవ. ఇదిగో నా తండ్రి, ఈరోజు నా తండ్రి దేవ, నేనైతే అల్పురాలను నా తండ్రి దేవ, బలహీనురాలను నా తండ్రి దేవ, నాకైతే జ్ఞానము లేదు నా తండ్రి దేవ. అయినను నా తండ్రి, మీరు నన్ను ఏర్పరచుకొని నా తండ్రి స్తోత్రములు నా తండ్రి దేవ, మీ సన్నిధిలో నా తండ్రి నిలబడుటకు నా తండ్రి, మీరు ఇచ్చిన ఈ సహాయమును బట్టి నా తండ్రి, ఈ గొప్ప అవకాశమును బట్టి నా తండ్రి, మీకు వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి దేవ. మరియు నేను ఇక్కడ నిలబడి ఉండగా నా తండ్రి, నేను కాదు యేసయ్య, స్తోత్రము నా తండ్రి దేవ, మీ యొక్క ఆత్మ ద్వారా నా తండ్రి దేవ మీరు మాట్లాడండి నా తండ్రి. సంగమునకు నా తండ్రి దేవ ఎట్టి వాక్యం అవసరమై ఉన్నదో నా తండ్రి, వారి హృదయాలు ఏ విధముగా బలపరచబడతాయో నా తండ్రి దేవ, అట్టి వాక్కును నా తండ్రి దేవ నా నోట నుంచి నా తండ్రి దేవ మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నా సొంత ఆలోచన కాకూడదు నా తండ్రి దేవ, నా సొంత మాట కాకూడదు నా తండ్రి దేవ. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా నా తండ్రి దేవ మీరు నాలో ఉండి నా తండ్రి దేవ, మీరు ప్రతి మాటను కూడా నా తండ్రి దేవ మీ యొక్క శక్తితోటి నా తండ్రి దేవ, మీ యొక్క బలముతోటి నా తండ్రి దేవ మాట్లాడుటకు నా తండ్రి దేవ, నా పెదవులను నా నాలుకను నా తండ్రి దేవ మీ ఆధీనములో ఉంచుకొని నా తండ్రి దేవ నేను మాట్లాడుటకు నా తండ్రి, మీరు నాకు సహాయం దయచేయమని నా తండ్రి, కేవలము నా తండ్రి మీ యొక్క ఆత్మ ద్వారా మాత్రమే నా తండ్రి దేవ, ఆత్మలో నా తండ్రి దేవ నిలబడి నా తండ్రి ప్రకటించుటకు నా తండ్రి దేవ మీరు మాకు సహాయం దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి దేవ వినుటకు నా తండ్రి దేవ, వినగలిగిన నా తండ్రి చెవులను నా తండ్రి దేవ, అర్థం చేసుకొనగల హృదయమును దయచేసి నా తండ్రి, ప్రతి బిడ్డలో నా తండ్రి ఒక గొప్ప శక్తిని, ఒక బలమును నా తండ్రి దేవ పొందుకునేలాగున నా తండ్రి దేవ మీ యొక్క వాక్కును నా తండ్రి దేవ విడుదల చేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి దేవ. వాక్యం అంతట్లో కూడా నా తండ్రి దేవ మీరు తోడుగా ఉండి నన్ను నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరి హబక్కూకు రాసిన 3వ అధ్యాయము 19వ వచనం అండి. మరి నేను ఈ వాక్కును అనేది ఎందుకు తీసుకున్నాను అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి నేను సెప్టెంబర్ నెలలో మరి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఎక్కువ కాళ్ళ గురించి అనేది, బలహీనత గురించి అనేది దర్శనం కళలు రావడం అనేది జరిగింది. దానిలో మరి ఒక కళ వచ్చిందనమాట నాకు. ఆ కళలో ఏమిటంటే, నేను ఒక బాలుణ్ణి ఎత్తుకొని మరి ఇక్కడ బలిపీఠం దగ్గరికి వచ్చి నుంచున్నానమాట. మరి బలిపీఠం కూడా మనకి ఈ మందిరం కట్టక ముందు మనకు ఒక బలిపీఠం ఉండేది, ఇక్కడ టేబుల్ లాగా ఉండేదన్నమాట. మరి ఆ బలిపీఠం అనేది కనపడ్డము, అక్కడ పక్కన నుంచొని నేను ఆ బాలుడిని ఎత్తుకొని ఉన్నప్పుడు మరి ఆ బాలుడి యొక్క 2 పాదములు నాకు కనబడడం అనేది జరిగింది. ఆ 2 కాళ్ళు కూడా చాలా బలహీనముగా ఉన్నాయి. మరి పక్క నుంచి మరి నాకు మరి కాళ్ళకు ఆయిల్ రాయమని చెప్పడం అనే స్వరం అనేది వినడము జరిగింది. మరి
అప్పటి నుంచి కూడా మరి ఆ దర్శనం వచ్చిన దగ్గర నుంచి కూడా మరి బలహీనమైన కాళ్ళ గురించి నేను ప్రార్థించడం అనేది జరిగింది. మరి అలా ఉన్నప్పుడు ఇది సెప్టెంబర్ నెలలో నాకు ఈ దర్శనం వచ్చిందనమాట. మరి 40 రోజులు మొదలైన దగ్గర నుంచి కూడా నేను మరి అప్పటి నుంచి కూడా నేను వాటి గురించే ప్రేయర్ చేస్తున్నాను. మరి 40 రోజులు మొదలయ్యి మరి రోజు మందిరానికి వచ్చి ప్రార్థించుచున్నప్పుడు మరి ఒకరోజు మందిరంలో కూర్చొని ప్రార్థిస్తున్నాను. తర్వాత వాక్యం చదువుదామని అనమాట నేను బైబిల్ తీశాను. బైబిల్ తీసి ఒక అధ్యాయం చదువుదామని నేను ఓపెన్ చేసినప్పుడు ఎందుకో నా ఆత్మ అది కాదు నువ్వు చదవాల్సింది అని నా ఆత్మ నాకే అనిపిస్తున్నట్టు అనిపించి అది కాదు బైబిల్ మొత్తం అటు ఇటు తిప్పుతున్నాను అనమాట. కానీ ఏ అధ్యాయం దగ్గర చదవాలన్నా కూడా నాకు ఆత్మ అనేది అంగీకరించట్లేదు. అప్పుడు అట్లా చూసినప్పుడు నాకు ఈ హబక్కు గారి గ్రంథం హబక్కు గారి గ్రంథం ఓపెన్ చేసి మరి ఈ వచనం అనేది చదివినప్పుడు నాకు చాలా ఆనందం అనేది కలిగిందనమాట. కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసేదను అని ఆ మాటలు చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగి మరి దేవుడు ఈ వాక్యం గురించి మరి సంఘంతో మాట్లాడాలని ఆశపడుచున్నాడు అని నేను గ్రహించి మరి దాన్ని తీసుకోవడం అనేది జరిగింది. మరి ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. మరి హబక్కు గ్రంథం గురించి తెలుసుకుందామండి. ముందు హబక్కు గారు మనకు బైబిల్లో మరి పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని ఉన్నారు. మరి హబక్కు గారేమో చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త అన్నమాట. హబక్కుకు అంటే అర్థం ఏమిటంటే కౌగిలించుకోవడము లేక గట్టిగా పట్టుకోవడము అన్నమాట. మరి గట్టిగా పట్టుకోవడము అని అంటే మనకెవరైనా ఇష్టమైన వాళ్ళని మనము గట్టిగా పట్టుకుంటాం అన్నమాట. అలాగే హబక్కు గారికి దేవుడు అంటే చాలా ఇష్టం అన్నమాట. హబక్కు గారు కూడా మరి దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడము, మరి దేవుడు కూడా హబక్కు గారిని గట్టిగా పట్టుకోవడము అనేది చూస్తాము. మరి హబక్కు గ్రంథంలో మరి 3 అధ్యాయాలు ఉన్నాయి. మరి మొదటి అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము. మరి మొదటి అధ్యాయంలో వచ్చినప్పుడు హబక్కు గారికి అనేది కొన్ని ప్రశ్నలు అనేవి ఎదురవ్వడం చూస్తాం అన్నమాట. తనకి ఎందుకు ప్రశ్నలు అని అంటే మరి తన జనులు చేయుచున్న అన్యాయములను బట్టి, దుష్కార్యములను బట్టి, దుష్క్రియలను బట్టి మరి జగడములు కలహములు జరుగుచున్నప్పుడు వాటిని చూసినప్పుడు హబక్కు గారికి ఒక ఎందుకు అనే ప్రశ్న వస్తుందన్నమాట. ఎందుకు దేవుడు ఇంత అన్యాయం జరుగుచున్నా, ఇన్ని దుష్క్రియలు, ఇన్ని అపవిత్రతలు, అపరాధములు జరుగుచున్నా కూడా దేవుడు ఎందుకు మౌనముగా ఉన్నాడు, ఏమీ చేయటలేదు అనేది మనం హబక్కు గారికి 1వ అధ్యాయంలో 2వ వచనంలో కూడా మనం చూస్తాము. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకయుందువు, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరకయ్యే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనము బలాత్కారమును అగుపడుచున్నవి, జగడములను కలహములను రేగుచున్నవి అని మరి దేవుడు మరి హబక్కు గారికి అంట ఎంతో బాధ అనేది కలుగుతుందంట. ఎందుకు మౌనంగా ఉంటున్నాడు దేవుడు, ఎందుకు చర్య తీసుకోవడం లేదు, ఎందుకు ఆ శ్రమ నుంచి ఒక విడుదల అనేది కలగడం లేదు అనే ప్రశ్న అనేది హబక్కు గారికి కలుగుతుంది. ఇప్పుడు మనుషులంగా మనమే ఒక అన్యాయం జరుగుతుంది, ఒక అపరాధం జరుగుతుంది, ఒక అపవిత్రత జరుగుతుంది అన్నప్పుడు మనం చూసినప్పుడే మనము దాన్ని అసహించుకునే వారిగా ఉంటాము. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నాం అనే ప్రశ్న మనుషులంగా మనకే వస్తుంది. మరి దేవుని కన్నులు ఎలా ఉంటాయి? దేవుని కన్నులు అంటే నిష్కలంకమైన కళ్ళులాగా ఉంటాయి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. మరి దేవుని కన్నులంట అపరాధం జరుగుతున్నా, ఏ అపవిత్రత జరుగుతున్నా కూడా దేవుడంట చూడలేడంట. అసలు మనమే చూడలేకపోయినప్పుడు దేవుడు ఎంతో పవిత్రముగా పరిశుద్ధముగా ఉన్న దేవుడు మరి అటువంటి కార్యములు చూడడానికి దేవుడు ఇష్టపడడు. అయినా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఎందుకు చర్య తీసుకోవడం లేదు అనేది మొదటి అధ్యాయంలో చూస్తాము. మరి 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మరి దేవుడు తనకు ప్రత్యక్షతను ఇవ్వడము అన్నమాట. తప్పకుండా మరి ఒక కార్యము జరిగింది, ఒక అన్యాయము జరిగింది, ఒక అక్రమము జరిగింది అన్నప్పుడు దానికి తగిన తీర్పు అనేది తప్పకుండా ఉంటుంది అని
దేవుడు మరి హబక్కు గారికి ఒక ప్రత్యక్షతను అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు హబక్కు గారికి మరి భయం అనేది కలుగుతుంది. ఏంటి తప్పక అది ఆలస్యమైతే అవ్వచ్చు, ఒక శ్రమ కలుగుతుంది, ఒక నింద వస్తుంది, ఒక అవమానం వచ్చినప్పుడు దాని నుంచి విడుదల పొందడానికి ఒక సమయం అయితే ఉంటుంది. ఆ సమయం కొరకు మరి వేచి ఉండే వాళ్ళ నిర్ణయ కాలము, దేవుని యొక్క నిర్ణయ కాలము అనేది ఉంటుంది. హబక్కు గ్రంథము 2వ అధ్యాయము మరి 3వ వచనంలో కూడా చూస్తాము. నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆదురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అని చెప్తున్నారు. ఒక శత్రు పోరాటం కానివ్వండి, ఒక యుద్ధం కానివ్వండి, మన జీవితాల్లో వచ్చే ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు జరిగినను, ఎన్ని అపరాధములు ఉన్నను కూడా వాటి నుంచి విడుదల దేవుడు తప్పక కూడా జోక్యం చేసుకుంటాడు. వాటికి ఒక సమాప్తము, ఒక తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పు అనేది, ఆ ప్రత్యక్షతను హబక్కు గారు చూసినప్పుడు తనలో ఒక భయము అనేది కలుగుతుందన్నమాట. అది 2వ అధ్యాయంలో చూస్తాము. మరి 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి మరి హబక్కు గారు చేసినటువంటి ప్రార్థన అన్నమాట. తను చేసిన ప్రార్థన, తన కలిగిన ప్రశ్నలకు తన జవాబు దొరుకుతుందనమాట. తన జవాబు దొరికి దేవుడు తప్పక కార్యము చేస్తాడు అనే జవాబు దొరికినప్పుడు మరి హబక్కు గారు ఎంతో ఆనందంతోటి మరి బాధను పోగొట్టుకొని మరి ఇక్కడ 3వ అధ్యాయంలో తన ఆనందంతో ప్రార్థన చేయడము అనేది చూస్తాము. మరి బలాత్కారము జరిగిన వారికి, అన్యాయం జరిగిన వారికి ఒక తీర్పులోనికి వచ్చినప్పుడు మరి హబక్కు గారికి ఆ ప్రత్యక్షత చూసినప్పుడు తనకు ఏమి అనిపిస్తుంది అంటే 3వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తాము. తన అంతరంగం అంట కలవరపడుచుందంట. ఆ శబ్దమునకు ఆయన పెదవులు కదిలిపోవచ్చున్నాయి, నా ఎముకలు కుళ్ళిపోవచ్చున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి అని అంటున్నారు. మరి ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు మరి హబక్కు గారి కాళ్ళు ఎముకలంట, మరి ఎముకలు అనేవి కుళ్ళిపోవచ్చున్నవి, తన అనేది వణుకు అనేది వస్తుందన్నమాట. అలాంటి బలహీనమైన కాళ్ళను చూసి తను భయపడి ఉన్నాడనమాట. అప్పుడు తను గ్రహించింది ఏంటంటే ఆనందము, యెహోవా యందే తన ఆనందము, తనకు ఏమి ఉన్నను మరి చివరి 17, 18, 19 వచనాలలో తనకు కలిగినటువంటి ఆనందము అనేది మనం చూస్తాము. అంజూరపు చెట్లు పూయకుండాను మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా మరి దేవుని యందే మన ఆనందము, యెహోవాయే మన బలము, ఆయన వల్లనే మనము ఒక ఉన్నత స్థితిలోనికి నడవగలుగుతాము అనే ఒక ఆనందము అనేది మరి చివరి వచనాల్లో చూస్తాము. మరి అలాగే దేవుడు మాట్లాడుతూ, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందే నేను సంతోషించేదను, ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును అని అంటున్నాడు అనమాట. మరి హబక్కు గారు ఏమంటున్నారు? యెహోవాయే నాకు బలము, ఆయనే నా కాళ్ళనంట లేడి కాళ్ళ వలె చేస్తాడు అని అంటున్నారు. లేడి కాళ్ళ వలె అంటే బలంగా, మన కాళ్ళు ఎలా ఉంటాయి? బలహీనంగా ఉంటాయి అన్నమాట. మనం నడవడానికి కానీ పరిగెత్తడానికి కూడా మన కాళ్ళు అనేవి చాలా బలహీనంగా ఉంటాయి. అలాంటి కాళ్ళను కూడా దేవుడు అంట బలమైన కాళ్ళగా, యెహోవా బలమును మనం పొందుకున్నప్పుడు యెహోవాయే మన కాళ్ళను బలమైన కాళ్ళలాగా చేస్తారు అని ఇక్కడ లేడి కాళ్ళ వలె చేయును అని మాట్లాడి ఉన్నారన్నమాట. మరి లేడి కాళ్ళ వలె ఎందుకు చేస్తాను అని అన్నారు? దానికి లేడి కాళ్ళ వలె బలపరుస్తాను అని దేవుడు అని ఉన్నాడు. మరి లేడి కాళ్ళ వల్ల మనకు బలము అనేది మనకు యెహోవాయే మన బలము. కానీ లేడి కాళ్ళ వలె మనకు అనేది బలము కలుగుతుంది అని అంటున్నారు. లేడి కాళ్ళకు కూడా బలము అనేది ఉంటుంది. దానికి బలపరచడానికి గల కారణం ఏమిటి? మరి లేడి కాళ్ళనే మరి ఎందుకు ఇక్కడ మరి వాక్యంలో రాయబడింది అనేది మనం తెలుసుకుందాము. మొదటిగా లేడి కాళ్ళంట. లేడి అనగానే మనకు ఏం గుర్తొస్తుంది? లేడి అనేది బాగా వేగంగా గెంతులు వేస్తూ పరిగెత్తే కాళ్ళు అనేది కలిగి ఉంటుందన్నమాట. లేడి వేగంగా పరిగెత్తుతుంది కదా, బాగా గెంతులు వేసుకుంటూ ఆనందంగా పరిగెత్తుతుంది. తన కాళ్ళు ఎలా ఉంటాయి? సన్నగా ఉంటాయి అన్నమాట. సన్నగా ఉన్న కూడాను అది చాలా బలము కలిగి మరి పరిగెత్తే విధంగా ఉంటుంది. మరి దాంట్లో మనం ఎలా పరిగెత్తాలి అనేది చూద్దాము. యేసు వైపు చూచుచూ మనము ఆనందంగా గెంతులు వేస్తూ పరిగెత్తే వారిలాగా ఉండాలన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రికలో చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 3వ వచనం. 12వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఏముందండి? మనము పరిగెత్తాలి అని అంటే మనలో పాపము అనేది ఎట్టి పాపము ఉన్నది, మనల్ని చిక్కులు పెట్టే పాపము అని అంటున్నారు. విశ్వాసమునకు కర్తయ్యగు దానిని కొనసాగించు వాడైనా యేసు వైపే చూచుచు మనలో ఎట్టి పాపము ఉన్నదో మనం తెలుసుకొని అట్టి పాపాన్ని విడిచిపెట్టే వారిలాగా ఉండాలి. విడిచిపెట్టి మన దృష్టి అనేది ఎలా ఉండాలి? దేవుని వైపు, యేసు వైపే చూచుచు మనము మన ముందు ఉన్న పందెంలో ఓపికగా పరిగెత్తాలి. మనకి ఇక్కడ ఏం కావాలండి? ఓపిక, సహనము అనేది కావాలి. మనకి ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఎన్నో శ్రమలు వస్తాయి అన్నమాట. ఎన్ని వచ్చినను కూడా మన దృష్టి అనేది దేవుని వైపే ఉండాలి. మనము మనుషుల వైపు చూచినప్పుడు మన కష్టాలు అవేమి తీరవండి. మన మనుషులు అదేదో కొద్ది కాలం మాత్రమే ఓకే తీరినట్టు అనిపిస్తుందే కానీ మనకు శాశ్వతమైన విడుదల అనేది రావాలి అన్నప్పుడు మన దృష్టి అనేది యేసు వైపే చూడాలి. యేసు వైపు చూచినప్పుడు మనము చూడాలి. దాని కొరకు మనము ఓపికగా, సహనము కలిగి ఓపికగా నిలబడే వారిగా, సహనము కలిగి ఉండేవారిలాగా ఉండాలన్నమాట. అలాగే మనలో ఎన్నో శత్రు పన్నాగములు అనేవి ఉంటాయి. మన జీవితాల్లో శత్రువులు ఎన్నో విధాలుగా ప్రణాళికలను, పన్నాగాలను మన జీవితాలలో కలుగు చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిలో ఒక శత్రువు అంటే మనుషులు అనేదే కాదు, మనకు వచ్చే కష్టాలు కానివ్వండి, మనకు వచ్చే శ్రమలు కానివ్వండి, మనల్ని చిక్కులు పెట్టే పాపం అనేది కానివ్వండి, అలాంటి శత్రువు పన్నాగముల నుంచి కూడా మనం విడిపించాలి అని అంటే మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మాత్రమే చూసేవారిగా ఉండాలన్నమాట. మరి బైబిల్ గ్రంథంలో మనము ఎస్తేరు గారి గురించి మనకు తెలుసు. మరి ఎస్తేరు, హామాను, మరి ఎస్తేరు పినతండ్రి అయిన మొర్దెకై గారి గురించి కూడా మనకు తెలుసు. మరి హామాను గారు మరి మొర్దెకైని చంపాలని, మరి తన ప్రజలందరినీ కూడా చంపాలని మరి తను ఎన్నో పన్నాగములని వేస్తాడనమాట. వేసినప్పుడు ఏమవుతుంది? అది అలా ప్రజలను చంపాలనుకుంటున్నాడు అని మొర్దెకై ద్వారా ఎస్తేరు రాణి గారికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఎస్తేరు గారు ఏం చేస్తారు? మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిలాగా ఉంటారు. మరి ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి తను రాజు యొక్క దయను అనేది పొందుకుంటుందన్నమాట. రాజు దయను పొందుకొని తను ఆ సమస్య నుంచి ఒక పరిష్కారము, సమస్య నుంచి ఒక విడుదల అనేది తను చూస్తుంది. అలాగే మనకు ఎన్ని కష్టం వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా మనము యేసు వైపు చూచుచు మనం ఉపవాసము ఉండి ప్రార్థించే బిడ్డలుగా మనము ఉండాలి. మనము తప్పక ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించి మనకు విడుదల అనేది తప్పకుండా దయచేస్తాడనమాట. అదేవిధంగా మనము ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనం చూస్తాము, ప్రభువునందు ఆనందించాలి. మన ఆనందం ఎక్కడ ఉండాలండి? ప్రభువునందు ఆనందించాలి. మనకు ఈ లోకంలో ఎన్నో ఆనందాలు ఉంటాయన్నమాట. ఎన్నో ఆనందాలు. మనం బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, ఒకరితో మాట్లాడినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, ఒక షోలు చూసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. బయట లోకరీతిగా మనం ఉన్నప్పుడు మనకు ఎన్నో ఆనందాలు అనేవి ఉంటాయి. కానీ మన ఆనందం ఎక్కడ ఉండాలి? మన ఆనందం అనేది ప్రభువునందే మనము ఆనందపడే బిడ్డలుగా ఉండాలి. మరి ప్రభువునందు ఆనందపడే వారిగా ఉండాలి. మరి దేవుని ప్రేమను బట్టి కూడా మనము ఆనందపడాలి. దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మను బట్టి మనము ఆనందపడే బిడ్డలుగా ఉండాలన్నమాట. మన ఆనందము అనేది ఎల్లప్పుడూ కూడా ప్రభువునందే ఉండాలి. ప్రభువు ఇచ్చిన వాటిని బట్టే మనము ఆనందించే బిడ్డలుగా మనము ఉండాలన్నమాట. ఇంకో వచనం చూద్దాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. అయితే నా నామమందు భయభక్తు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును,
అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయురి అంటున్నారు. మనము ఆనందము కలిగినప్పుడే మనము గంతులు వేసే వారిలాగా ఉంటామన్నమాట. అప్పుడు నీతి సూర్యుడు అనేది మనలో ఉన్న నీతి సూర్యుడు ఎవరండి? దేవుడే మన నీతి సూర్యుడు. మన దేవుణ్ణే మనము నీతి సూర్యుడిగా కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉన్నప్పుడు ఆయన రెక్కల చాటున మనకు ఆరోగ్యము, మన రెక్కల చాటున మనకు ఆరోగ్యము అనేది కలుగుతుందనమాట. అప్పుడే మనము లేడి కాళ్ళ వలె, లేడి ఎలాగైతే గంతులు వేస్తుందో మనము కూడా అలా గంతులు వేసే వారిలాగా ఉంటామన్నమాట. నీతి సూర్యుడిని మనలో కలిగి ఉండాలి. దేవుణ్ణి నీతి సూర్యుడిగా మనము కలిగి ఉండాలి. అదేవిధంగా ఆయన రెక్కల చాటున మనము భద్రము చేయబడి లేడి కాళ్ళ వలె బలమును పొందుకొని మనము ఆనందంతో గంతులు వేసే వారిలాగా ఉండాలన్నమాట. అదేవిధంగా కీర్తనలు కూడా చూద్దాము. కీర్తనలు 62:11 చూద్దాం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. మరి దావీదు గారికి కూడా మరి బలము అనేది దేవుడు చెప్తున్నాడు అన్నమాట. తనే బలము అని ఒకసారి కాదంట, 2 సార్లు కూడా దేవుడికి చెప్పి ఉన్నారనమాట. మరి దేవుని బలము, యెహోవాయే నా బలము అని హబక్కు గారు అంటున్నారనమాట. మరి అదే విధంగా దావీదు గారు కూడా ఏమంటున్నారు? నీవే నా బలము కలిగి ఉంటేనే మనము దేవుని యందు ఆనందించి గంతులు వేసే వారిలాగా ఉంటాము. బలము, దేవుని యొక్క ప్రభావము కూడా మనలో ఉండాలన్నమాట. దేవుని ప్రభావంను బట్టి కూడా మనము గెంతులు వేసే వారిలాగా ఉంటాము. మరి ఆ బలము కీర్తనలు 18:13 కూడా చూద్దాము. 18:33 చూద్దాము. నాకు బలము 32 నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంన నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చాలు. మరి నాకు బలము ధరింప చేయువాడు ఆయనే అని దావీదు గారు అంటున్నారు. దావీదు గారి కాళ్ళను కూడా జింక కాళ్ళ వలె బలమైన కాళ్ళలాగా చేస్తాను అని అంటున్నారు. మరి మనకు బలము యెహోవాయే మన బలము. మరి ఆయనకే మరి హబక్కు గారికి బలమును ఇచ్చి ఉన్నాడు. అదే విధముగా దావీదు గారికి కూడా ఒకసారి కాదంట 2 సార్లు చెప్పిన, నేనే నీ బలము అని చెప్పి ఉన్నారు. మరి దావీదు గారి కాళ్ళను కూడా మరి జింక కాళ్ళ వలె బలమైన కాళ్ళలాగా చేస్తాను అని దేవుడు మరి మాట్లాడుచున్నాడు. మరి బలమైన కాళ్ళు జింక కాళ్ళ వలె ఉంటేనే మనము ఎత్తైన స్థలములలో, ఉన్నత స్థలములలో నడవగలుగుతామన్నమాట. మనం బలము లేకుండా నడవగలుగుతామా? బలము లేకుండా బలహీనులంగా ఉండి మనము కూడా నడవలేము, పరిగెత్తలేము. కాబట్టి మనం బలమైన కాళ్ళను కలిగి ఉండాలి అంటే దేవుని వైపు చూచు దేవుని బలమును పొందుకొని దేవుని మాటల యందు మనము ఆనందించే బిడ్డలముగా ఉండాలి. అప్పుడే మనము బలము కలిగి దేవుని కొరకు పరిగెత్తే వారిగా, దేవుని కొరకు నడిచే వారిగా కూడా మనము ఉంటామన్నమాట. మరి ఇది మరి లేడి కాళ్ళు ఏ విధంగా అయితే వేగంగా గెంతులు వేస్తూ పరిగెత్తుతాయో మనము కూడా యేసు వైపు చూచుచు ఆనందంగా గెంతులు వేస్తూ పరిగెత్తే వారిగా ఉండాలన్నమాట. మరి ఇంకోటి, మరి లేడి కాళ్ళకు కింద ఏముంటాయండి? గిట్టలు అనేవి ఉంటాయి కదా. కాళ్ళకి గిట్టలు అనేవి అవి ఎందుకు ఉపయోగపడతాయి? అవి కఠినమైన నేలల్లో, మరి కొండ ప్రదేశాల్లో కూడా అవి వేగంగా మరి కదలకుండా నిలబడడానికి కానీ నిశ్చయంగా ఉండడానికి, నడవడానికి అనేది గిట్టలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలము అంటే మనము యేసు ఇచ్చే శక్తితోటే మనము స్థిరముగా నిలబడగలుగుతామట. యేసు శక్తి లేకుండా మనం ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేము. మన శక్తి, మనకు ఏదైనా జ్ఞానం ఉండి, మన లోకపరంగా జ్ఞానం ఉండి నాకు ఇది వచ్చు అది చేయగలమని మనం అనుకుంటాం, కానీ మనం చేయగలుగుతామా? దేవుని శక్తి, దేవుని బలము అనేది మనకు లేకుండా ఏ పని కూడా మనము చేయలేము. అదేవిధంగా ఏదైనా అపవాది తంత్రములు కానీ మరి శత్రు వేసే ప్లాన్స్ నుంచి కానీ మనము విడుదల పొందాలి అని అంటే మనకు తప్పకుండా మనలో దేవుని శక్తి అనేది
కలిగి ఉండాలన్నమాట. మరి దేవుని శక్తిని ఏ విధంగా పొందుకుంటాము అనేది చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా నీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మయమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయూ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మనము ఏ విధంగా శక్తిమంతులు అవుతామండి? అపవాది వేయుచున్న తంత్రముల నుంచి అపవాదిని ఎదిరించుటకు, ఆపద్దినమందున వాటిని ఎదిరించుటకు, మనము శక్తిమంతులు అగుటకు సర్వాంగ కవచములు అనేది మనము ధరించుకోవాలన్నమాట. సర్వాంగ కవచముల గురించి మన అక్క వాళ్ళు మరి ఎన్నో వాక్యములు అనేది చెప్పి ఉన్నారు. మరి ఏంటి సర్వాంగ కవచములు అనేది మనము ధరించుకొని ఉన్నప్పుడు మనకు అపవాది వేయుచున్న ప్లాన్స్ నుంచి కూడా మనం తప్పించుకోవడానికి మనము శక్తి అనేది కలిగి ఉంటాము. అదే విధముగా దేవుని యందుట నిలబడుటకు కూడా మనము సమస్తము నెరవేర్చే దేవుడి యందుట నిలబడుటకు కూడా మనము శక్తిమంతులము అవుతామన్నమాట. మరి సర్వాంగ కవచములు ఏంటివండి? ఇక్కడ సత్యమును, నీతిని, మరి సమాధానం, సిద్ధ మనస్సు అని జోడును మనం ధరించుకోవాలి. విశ్వాసమును డాలును కూడా మనము పట్టుకొని ఉండాలన్నమాట. అప్పుడు మన జీవితంలో నీతిని, సత్యమును, విశ్వాసమును అనేది మనము గట్టిగా పట్టుకొని, స్వార్థ గురించి అయినా సిద్ధ మనస్సు అనేది మనకు ఉండాలన్నమాట. ఇట్టి సర్వాంగ కవచములను మనము ధరించి ఉన్నప్పుడు మనము యేసు శక్తిని పొందుకొని ధైర్యముగా దేవుని ఎదుట మనము నిలబడగలుగుతామన్నమాట. మనకు ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినాను మనలో దేవుని శక్తి అనేది ఉన్నప్పుడు మనము ఎట్టి తంత్రములైనను కూడా మనము ఎదిరించి వాటి నుంచి విడుదల అనేది మనము పొందగలుగుతామన్నమాట. సో యేసు శక్తితో మనము స్థిరముగా నిలబడి ఉండాలన్నమాట. మరి అదే విధంగా మరి లేడి కాళ్ళకి ఇంకోటి సన్నగా ఉంటాయి కాళ్ళు అనేవి, సన్నటి కాళ్ళు కలిగి ఉంటాయి. అవి చూసుకున్నప్పుడు మరి సన్నగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? అవి సన్నగా ఉంటే బలహీనమైన కాళ్ళేమో అని అనిపిస్తుంది అనమాట. కానీ అవి శత్రువు వచ్చినప్పుడు మరి బలము కలిగి వేగంగా పరిగెత్తే కాళ్ళులాగా ఉంటాయి అన్నమాట. వాటికి కూడా బలమునిచ్చేది, బలము కలిగి అవి బలంగా పరిగెత్తే కాళ్ళులాగా ఉంటాయి. మరి దీనిని యేసుక్రీస్తు నామమందు మనము నమ్మకము, విశ్వాసము అనేది కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో చూద్దామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వారు యెహోవా కొరకు ఎదురు చూచే వాళ్ళు ఎలా ఉంటారంట? వాళ్ళు నూతన బలము అనేది పొందుకుంటారు. వారు ఎలా ఉంటారంటే అలయకుండా పరిగెత్తే వాళ్ళు, వారికి సొమ్మసిల్లకుండా నడిచిపోయే వారిలాగా ఉంటారనమాట. మనం కూడా మరి మన కాళ్ళు అనేది బలహీనముగా ఉన్నప్పుడు కూడా మనం నడవలేము, మనము పరిగెత్తలేము, మనం అలసిపోతాము సొమ్మసిల్లిపోతాము అనేది అనుకుంటాము. కానీ దేవుని బలము అనేది మనలో ఉన్నప్పుడు మనము ధైర్యంగా సొమ్మసిల్లకుండా అలయకుండా మన ఒక కొత్త నూతన బలము అనేది మనలో ఉంటుంది. ఆ బలముతోటే మనము ముందుకు వెళ్ళే వారిలాగా మన జీవితంలో మనము ముందుకు వెళ్ళే వారిలాగా ఉంటామన్నమాట. మరి అదే విధంగా మనము ఎలా దృఢంగా ఉండగలుగుతాము? మరి లేడి కాళ్ళు, సన్నని కాళ్ళలు ఎలా దృఢంగా ఉన్నాయి అవి, మనము కూడా మన జీవితాల్లో ఎలా దృఢంగా ఉండగలుగుతాము అంటే
దేవుని వాక్యమును బట్టి, వాక్యమును మనము గట్టిగా పట్టుకునే వారిలాగా ఉండాలి. వాక్య ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకునే వారిలాగా ఉంటే మనము దృఢంగా స్థిరంగా ఉండగలుగుతాము. అదేవిధంగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములను కూడా మనము గట్టిగా పట్టుకునే వారిలాగా ఉండాలి. వాగ్దానంలో ఎందు విశ్వాసం ఉంచి దేవుడు మన జీవితాల్లో తప్పక తన కార్యములు అనేది చేస్తాడు అనే విశ్వాసము, నమ్మకము అనేది కలిగి ఉన్నప్పుడు మనము యేసు నామమందు విశ్వాసం ఉంచి నమ్మకము కలిగి విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో అనేక కార్యములు అనేది మనము చూస్తామన్నమాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని అన్నారు. మనలో ఉండవలసింది ఏమిటి? దేవుని యందు నమ్మకము అనేది మనము కలిగి ఉండాలన్నమాట. అలాగే బలహీనమైన కాళ్ళని మరి దేవుడు ఏ విధంగా స్వస్థపరిచాడు కూడా చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము నొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. మరి ఇక్కడ పేతురు యోహాను గారులు దేవాలయంలోనికి అంట ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ ఒక మనుష్యుణ్ణి చూస్తున్నారంట. ఒక కుంటివాడైన, పుట్టినది మొదలుకొని కూడా కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడ భిక్షం ఎత్తుకుంటూ ఉన్నాడంట. మరి పేతురు యోహానులు దేవాలయంలోనికి వెళ్ళుచు మరి ఆ భిక్షం ఎత్తుకునే అతనిని చూసి ఉన్నారు. మరి అతను కూడా పేతురు యోహాను వారి వైపు ఆశగా చూస్తున్నాడు అనమాట. మరి భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఏం చేస్తారు? ఏమైనా మనకు దొరుకుతుందేమో, మనకేమైనా ఇస్తారేమో అనేది ఆశగా అనేది వారు చూస్తున్నారన్నమాట. అప్పుడు పేతురు యోహానులు ఏమంటున్నారు? నా దగ్గర ఇచ్చుటకు బంగారము కానీ ఇండి కానీ మా దగ్గర అయితే ఏమీ లేదు, కానీ మేము నజరేయున యేసుక్రీస్తు నామమున నడువుమని వారు చెప్పుచున్నారనమాట. చెప్పినప్పుడు వెంటనే ఏమవుతుంది? యేసుక్రీస్తు నామము అని చెప్పగానే తన కుడి చేయి పట్టుకొని వెంటనే వారు పైకి లేవనెత్తడం అనేది చూస్తాము. వెంటనే వారి పాదముల నుంచి చీలమండలును బలము అనేది కలిగి మరి ఆ కుంటివాడు అనేది నడవడము అనేది మనం చూస్తాము. నడవడమే కాదు, గెంతులు వేసుకుంటూ మరి ఆ దేవాలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. మరి పరిగెత్తే వారిలాగా మరి ఆనందము తనకు అక్కడ ఏం జరిగిందండి? స్వస్థత అనేది తనకు జరిగింది. మరి ఆ భిక్షగాడు దేవుని వైపు మరి పేతురు యోహానులు వెళ్ళుచున్నప్పుడు వారి వైపు ఆశగా అన్నమాట. మనకి ఏదైనా కార్యము జరుగుతుంది అని తన వైపు ఆశగా చూసినప్పుడు వారు ఏమిచ్చారు? తనకి యేసుక్రీస్తు నామమును అనేది అతనికి ఇవ్వడము జరిగింది. యేసుక్రీస్తు నామమున నడువుము. మరి యేసుక్రీస్తు నామములో ఏమి ఉంది?
మరి శక్తి అనేది ఉంది, బలము అనేది ఉంది. యేసుక్రీస్తు నామము అని అనగానే ఆ కుంటివాడు మరి పుట్టినప్పటి నుంచి కూడా తన కాళ్ళలో బలహీనత అనేది కుంటివాడిగా ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తు నామము అని చెప్పిన వెంటనే తన కాళ్ళలో తన పాదములలో బలము అనేది వచ్చి తను వెంటనే నడవడము అనేది జరుగుతుంది. అది నడవడమే కాదు, తనంట ఎంతో ఆనందంతో గెంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ మరి దేవుని మందిరంలోనికి కూడా వెళ్ళే వారిలాగా ఉన్నారు. అదే మనము కూడా మనకు ఒక సమస్య వచ్చింది, ఒక కష్టము వచ్చింది, మన జీవితాల్లో ఒక అనారోగ్యము వచ్చింది అన్నప్పుడు మనము కూడా దేవుని వైపు ఎంతో ఆశగా చూసేవారిలాగా ఉండాలి. మరి దేవుని వైపు చూసినప్పుడు యేసు నామము మీద, యేసు నామంలోనే శక్తి ఉంది, బలము ఉంది అని మనము ఒక గట్టి నమ్మకము కలిగి విశ్వాసం అనేది కలిగి ఉన్నప్పుడు మనము దాని నుంచి విడుదల అనేది పొందగలుగుతాము. ఒక గొప్ప స్వస్థత అనేది, మనకు అనారోగ్యం ఉన్నప్పుడు గొప్ప స్వస్థత అనేది కూడా మనము పొందగలుగుతామన్నమాట. అదేవిధంగా ఇంకొకటి చూద్దాము. అపోస్తల కార్యములలో 14వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాము. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. మరి ఇక్కడ లుస్త్రా అనే ప్రదేశంలో మరి బలహీన పాదములు కలిగిన ఒక అతను ఉన్నాడు. తను కూడా ఎలా ఉన్నాడంట, పుట్టిన దగ్గర నుంచి కూడా కుంటివాడుగా ఉన్నాడు. మరి కుంటివాడిగా నడవలేని పరిస్థితులలో ఉన్నప్పుడు తను ఏం చేస్తున్నాడు? కుంటివాడిగా ఉండి కూడా పౌలు చెప్పే మాటలు వింటున్నాడు అనమాట. పౌలు చెప్పే మాటలు వింటూ అతని వైపు వింటున్నప్పుడు పౌలు గారు అతని వైపు తేరి చూస్తున్నాడు. తనని చూసినప్పుడు తనకి ఏమి కనపడింది? తన ముఖములో దేవుని యందు ఉన్న విశ్వాసము అనేది కనపడింది. తన విశ్వాసమును బట్టి మరి పౌలు గారు అక్కడ ఏం చెప్తున్నారు? నీ పాదములు మోపి సరిగ్గా నిలువుము. మరి అతనైతే కుంటివాడు, బలహీనమైన పాదములు, బలహీనమైన కాళ్ళు కలిగిన వాడనమాట. మరి తనలో విశ్వాసమును చూచి నువ్వు లేచి సరిగ్గా నిలువుము అని బిగ్గరగా చెప్పినప్పుడంట మరి ఆ కుంటివాడు గంతులు వేస్తూ నడవసాగాడనమాట. తను ఆనందం, తను కూడా ఇక్కడ బలహీన పాదములు కలిగినప్పుడు దేవుని మాటలను, మనము కూడా దేవుని మాటలను వినేవారిలాగా ఉండాలి. మనలో బలహీనతలు ఎన్నో ఉంటాయన్నమాట. ఎన్ని బలహీనతలు, ఎన్ని అనారోగ్యాలు, అస్వస్థతలు ఉన్నను కూడా మనము దేవుని వైపు చూచుచు దేవుని మాటలను వింటూ మనము దేవుని మాటల యందు విశ్వాసము ఉంచినప్పుడు మనము కూడా స్వస్థత అనేది, వాటి నుంచి విడుదల అనేది పొందగలుగుతాము. ఈ బలహీన పాదములు కలిగిన వ్యక్తి ఏ విధముగా అయితే బలము పొందుకొని తను ఏ విధంగా నమ్మకమును బట్టి, విశ్వాసమును బట్టి ఇక్కడ బలహీన పాదములు కలిగిన వారు బలము అనేది పొందుకొని ఉన్నారన్నమాట. మన జీవితాల్లో కూడా మనము యేసుక్రీస్తు నామము యందు విశ్వాసం ఉంచాలి, నమ్మకము ఉంచాలి. అప్పుడు ఎట్టి పరిస్థితుల నుంచి అయినా కూడాను దేవుడు మనల్ని రక్షించి మనకు విడుదల అనేది కలుగ చేస్తాడనమాట. ఇంకోటి మరి ఈ లేడీ కాళ్ళలో మరి గ్రంథులు అనేవి ఉంటాయంట. గ్రంథులు ఏం చేస్తాయంటే కొద్ది వాసన అనేది వెదజల్లుతూ ఉంటాయి అన్నమాట. ఆ వాసన ఎందుకు జింకల్లో, ఎందుకు మరి లేడీల్లో, ఎందుకు కొన్ని జాతుల జింకల్లో ఎందుకు ఈ వాసన ఉంటుంది అని అంటే ఆ వాసన ఇతర జింకల యొక్క ఉనికి అనేది తెలుస్తుంది అనమాట. ఆ స్మెల్ని బట్టి ఓకే ఈ జింకలు అనేది వాటికి ఒక ఉనికి అనేది తెలుస్తుంది. మనము కూడా ఎలా ఉండాలి? యేసుక్రీస్తుకు పరిమళ వాసనగా ఉండే బిడ్డలుగా ఉండాలన్నమాట. మనము యేసుక్రీస్తుకు పరిమళ వాసనగా ఉండాలి. ఎఫెసీల పత్రిక చూద్దాము. ఎఫెసీల పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చూద్దాము. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు
మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మరి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు, మనము క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికంట అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడనమాట. దేవుని వలె మనము కూడా ఒకరి ఎడల ఒకరము ప్రేమ అనేది కలిగి ఉండాలి అని చెప్పి, దేవునికి పరిమళ వాసనగా ఉండాలి అని అంటే మనలో ఏమి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మరి లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి. ఏ ప్రేమలైనా కూడా శాశ్వతమైనవి ఏది కాదనమాట. మన దగ్గర మంచిగా ఉన్నప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు, పోనీ మన దగ్గర ఒక అందము, ఒక ఆస్తి ఏదన్నా ఉన్నప్పుడు మనతో ప్రేమగా ఉంటారేమో, కానీ మన దగ్గర ఏది లేదు అన్నప్పుడు వారి ప్రేమలో అనేది మార్పు అనేది మనము చూడగలుగుతామన్నమాట. మరి మన దేవుడైతే మన క్రీస్తు అలాంటి క్రీస్తు కాదు అన్నమాట. దేవుడు ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణాన్ని కూడా అర్పించి ఉన్నాడు అన్నమాట. తన సిలువలో మనము ఎన్ని పాపములు చేసినను, మన ఎన్ని అపరాధములు చేసినా కూడా వాటిని ఏవి కూడా దేవుడు పట్టించుకొనకుండా మరి మన కొరకు మన కొరకు తనను బలిగాను అర్పణగాను మరి సిలువలో అర్పించి తన ప్రేమను అనేది మనకు చూపించాడనమాట. మరి దేవుడు ఏ విధముగా అయితే మన ఎడల ప్రేమను చూపించి ఉన్నారో మనము కూడా ఒకరి ఎడల ఒకరము ప్రేమ అనేది కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తుకి ఎలా ఉంటాము? పరిమళ వాసనగా ఉంటామన్నమాట. మరి అదే విధముగా ఇంకోటి చూద్దామండి. 1 పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. చాలా మరి పరిశుద్ధత, మనలో పరిశుద్ధత అనేది కలిగి ఉండాలి. మరి దేవుడు ఏ విధంగా ఉన్నాడు? పరిశుద్ధముగా ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు అనమాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని అంటున్నాడు. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మన నుంచి? పరిశుద్ధమైన జీవితము. మన జీవితము పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండాలి అంటే మనలో ఎట్టి పాపము ఉన్నను, ఎట్టి అపరాధములు దోషములు ఉన్నను కూడా అట్టి వాటన్నిటిని కూడా మనము విసర్జించి దేవుని దృష్టికి పరిశుద్ధమైన బిడ్డలుగా మనము కనపడాలన్నమాట. మనలో ఎటువంటి కలంకమైనను మచ్చ అయినను ఏది ఉన్నను కూడా దేవుని బిడ్డల్లో అలాంటివి ఉన్నప్పుడు దేవుడు అంతా ఎంతగానో దుఃఖపడతాడంట. మరి అలాంటివి మనలో ఏమైనా ఉంటే మనము అట్టి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితము అనేది మనము జీవించే వారిలాగా ఉండాలి. అదే విధముగా అదే యేసుక్రీస్తుకు మనము పరిమళ వాసనగా ఉండగలుగుతాము. మనలో ఏముండాలి? ప్రేమ, పరిశుద్ధత. ప్రేమ, పరిశుద్ధత అనేది కలిగి ఉండినప్పుడు మనము యేసుక్రీస్తుకు పరిమళ వాసనగా, సువాసన ఇచ్చే బిడ్డలుగా మనము ఉంటామన్నమాట. మరి ఇంకోటి కూడా చూద్దాము. మరి లేడి కాళ్ళు ఏ విధముగా ఉంటాయి? అందముగా ఉంటాయి అన్నమాట. అందముగా పరిగెత్తే కాళ్ళలాగా ఉంటాయి అన్నమాట. మనము ఏ విధంగా ఉండాలి? యేసు వలె అందమైన పాదాలు అనేది మనము కలిగి ఉండాలి. సుందరమైన పాదాలు మనము కలిగి ఉండాలి. రోమా పత్రికలో చూద్దామండి, 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. మరి ఎవరి పాదములు అందముగా ఉన్నాయి, సుందరమైనవి? సువార్త ప్రకటించు వారి పాదములంటాం ఎంతో సుందరమైనవి అంట. మరి మన పాదములు ఏ విధముగా ఉండాలి? దేవుని సువార్తను, మరి యేసుక్రీస్తు యొక్క జననమును గురించి, మరణమును గురించి, మరి పునరుద్ధానమును గురించి కూడా మనము ప్రకటించే వారిలాగా ఉండాలి. అట్టి వారి పాదములంట ఎంతో సుందరమైనవి. అట్టి వాటిని ప్రకటించుకోట కొరకు మన పాదములు
పరిగెత్తే పాదములలాగా ఉంటాయన్నమాట. మరి మన పాపము కొరకు పరిగెత్తే వారిలాగా, బలాత్కారులు ఎలా ఉంటారు? పాపము చేయుట కొరకే పరిగెత్తే వారిలాగా ఉంటారు. మన పాదములు అలా ఉండకూడదు అనమాట. దేవుడు మన పాదములు ఎంతో సుందరంగా అందముగా ఉండాలని కోరుకొనిచున్నాడు. ఎప్పుడు మనము సుందరంగా అందమైన పాదములు కలిగి ఉంటాము అని అంటే దేవుని గూర్చిన సువార్తను రక్షణను గురించిన సువార్తను మనము ప్రకటించే బిడ్డలుగా ఉండాలన్నమాట. మరి యెషయా గ్రంథం చూద్దాము. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. మరి సియోను పర్వతమునకు ఎక్కువారి పాదములు కూడా సుందరముగా ఉన్నాయంట. సియోను పర్వతం ఎక్కువారి పాదములు సువార్త ప్రకటించుచు సమాధానం అనేది చాటించుచు సువార్తను ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రచురించు వారి పాదములు అంట సియోను పర్వతములో ఎంతో సుందరమైన పాదములుగా ఉన్నాయన్నమాట. అదే మన దేవుడు మన నుంచి కోరుకునేది కూడా అందమైన పాదములు, సుందరమైన పాదములు కలిగి దేవుని యొక్క రాజ్య విస్తరణలో మనము వాడబడే వారిగా దేవుని ప్రేమను, దేవుని గురించిన సువార్తను మనము ఇతరులకు ప్రకటించే వారి పాదములుగా మనము పాదములు అనేది కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. మరి బలహీనమైన పాదములు ఉన్నప్పుడు మనం దేవుని కొరకు పరిగెత్తుతామా? పరిగెత్తలేము. మరి బలహీనమైన బలహీనత అనేది మనలో ఉన్నప్పుడు, మనలో ఒక పాపము, ఒక అపరాధము, ఒక దుష్టత్వము అనేది ఉన్నప్పుడు మనము దేవుని కొరకు దేవుని సువార్తను ప్రకటించుటకు మనము ధైర్యముగా ఉండగలుగుతామో? ఉండలేమన్నమాట. సో మనం ధైర్యము తెచ్చుకోవాలి. సువార్తను ప్రకటించుటకు మన పాదములను అందమైన పాదములుగా ఉండుటకు మనము ప్రయాసపడే వారిగా సువార్తకును మనము వెతికి మనము తెలుసుకొని మనము వాటి గురించి ప్రకటించే బిడ్డలుగా మనము ఉండాలన్నమాట. మరి అదేవిధంగా మరి యేసు పాదములు గంట మనము ఏం చేయాలి? మన కన్నీటితో తుడిచేవారిగా ఉండాలి. మనం కన్నీటితో ప్రార్థన చేసాం. మరి కన్నీటి ప్రార్థన అనేది మనకు వాక్యం ద్వారా చెప్తున్నారు. మరి కన్నీటి ప్రార్థన ద్వారా మనం యేసు పాదములంట కడిగేవారిలాగా ఉండాలి. మరి బైబిల్లో కూడా ఒక స్త్రీని చూస్తాము. మరి కన్నీటితోటి అంట యేసు పాదములు, యేసు వచ్చి కూర్చొని ఉన్నప్పుడు మరి తన పాదములను కన్నీటితోటి తుడిచి తన వెంట్రుకలతోటి కన్నీళ్ళతోటి కడిగి తన వెంట్రుకలతోటి తుడుస్తుందన్నమాట. తుడిచే వారిలాగా ఉండాలి. అంటే మన ఉపవాస ప్రార్థనలో మన కన్నీటితోటి మనము ప్రార్థించినప్పుడు మన దేవుడు ఏది అడిగినా కూడా దేవుడు అంట దయ కలిగిన దేవుడు, మన ఎడల కనికరము కలిగిన దేవుడు. తప్పకుండా మన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు ఏది అవసరమో, దేని నుంచి మనకు విడుదల కావాలో దేవుడు తప్పకుండా మనకు దయచేసే దేవుడు అనమాట. కొద్ది రోజులు ఏదైనా సమయం పట్టచ్చేమో, కానీ దేవుడు తప్పకుండా కూడా మన జీవితాల్లో దేవుడు కార్యములో అనేది తప్పకుండా జరిగిస్తాడు. మరి నేను ఈ పాదముల గురించి మరి ధ్యానం చేస్తున్నప్పుడు మరి దేవుడు నేను చిన్నతనంలో చేసిన ఒక సంఘటన గుర్తు చేశాడనమాట. మరి నేను చదువుకునే రోజుల్లో నేను చర్చికి మా సంఘం మేము సిఎస్ఐ చర్చికి వెళ్ళే వాళ్ళం. అక్కడ వెళ్తున్నప్పుడు అక్కడ వాక్యంలో సేమ్ ఇదే అనమాట. ఇదే వాక్యం చెప్పినప్పుడు పాదములు, ఒక స్త్రీ అనేది పాదములు కన్నీళ్ళతోటి తుడిచి వెంట్రుకలతోటి తుడిచేది, కన్నీళ్ళతోటి కడిగి మరి వెంట్రుకలతోటి తుడిచేదనమాట. అది విన్నప్పుడు అది నా మైండ్లో ఎప్పుడు అట్లా ఉండిపోయేదనమాట. వాక్యం అది గుర్తుండేది. నేను మరి ఆ రోజుల్లో అనమాట మేము ఎక్కువగా మా కన్నీరు కార్చింది దేవుని దగ్గర అంటే ఆ రోజుల్లో మా నాన్న బాగా తాగేవాడు. మరి మా నాన్న గురించి ఎక్కువగా ఎప్పుడు ప్రార్థనలో ఏడ్చేదాన్ని అనమాట. మా ఇంట్లో మాకు ఇట్లా బైబిల్స్ పెట్టుకోవడానికి, ఇట్లా దేవుని మేము సిలువ పెట్టుకోవడానికి అట్లా ప్లేస్ ఉండేది. అక్కడ నేను ఏడ్చినప్పుడు
అక్కడ ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు నేనేం చేసేదాన్ని అంటే అసలు దేవుని పాదాలు ఉంటాయి అన్నమాట. ఉన్నప్పుడు నేను నా కన్నీళ్ళతోటి తుడిచి నా వెంట్రుకలతోటి తుడిచేదాన్ని. అంటే ఇప్పుడు అట్లా చేయాలని కాదు, నేను మరి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అప్పుడు తెలిసిందనమాట. అక్కడ చెప్పారు బై చర్చిలో అట్లా చేస్తే దేవుడు వింటాడు మన ప్రార్థన అనే ఆలోచన కలిగి ఉండేదాన్ని అనమాట. అట్లా నేను ఏడుపు వచ్చినప్పుడంతా నేను అట్లే చేసేదాన్ని. మరి దేవుడు అది గుర్తు ఇప్పుడు అలా చేయాలని కాదు, మనం దేవుని సన్నిధిలో కన్నీటితో మరి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా కనికరము దయ అనేది చూపిస్తారు. మరి మా నాన్న విషయంలో కూడా నేను మరి అట్లా ప్రార్థించి మేము ఎంతగానో మా నాన్న మరి చివరి రోజుల వరకు కూడా మేము మా నాన్న మారాలి మరి అనే ప్రార్థించే వాళ్ళము. మరి చివరి రోజు మా నాన్న బట్టి మేము సంతోషించింది ఏంది అని అంటే తను చనిపోకముందు మరి తనలో మార్పు అనేది మేము చూసామన్నమాట. మరి దేవుని సన్నిధికి రావడము దాన్ని బట్టి మేము కొద్దిగా సంతోషిస్తాము. తను ఎంత తాగి తను అలా ఉన్నప్పటికీ మరి తను చనిపోకముందు అయితే తనలో ఒక మార్పు అనేది మరి సన్నిధికి రావడము అనేది తను ప్రేయర్ చేయడం అనేది మేము చూసాము. దాన్ని బట్టి సంతోషిస్తాము. కాబట్టి మన కన్నీరు అనేది ఎప్పుడూ వృధా అయిపోదు. దేవుని సన్నిధిలో మనం కన్నీటితో ప్రార్థించి దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన విని మన అవసరతలన్నిటిని కూడా తీరుస్తారన్నమాట. మరి ఇదే విధంగా హబక్కు గారికి ఏ విధంగా అయితే దేవుడు తన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాను అని చెప్పాడు, దేవుని యందు మనము కూడా మరి అట్టి పాదములను అట్టి బలమైన కాళ్ళను కలిగి ఉండుటకు మనము ఏం చేయాలి? యేసుక్రీస్తు వైపు చూచుచు మరి ఆయన యందే గెంతులు వేస్తూ ఆయన యందు ఆనందించుచు మనము గెంతులు వేసే వారిలాగా ఉండాలి. మరి యేసు శక్తితోటి మనము స్థిరముగా నిలబడే వారిలాగా ఉండాలి. మరి యేసుక్రీస్తు నామములో శక్తి ఉంది. నమ్మకమును విశ్వాసమును అనేది మనము కలిగి ఉండాలన్నమాట. అదేవిధముగా యేసుక్రీస్తుకు మనము పరిమళ వాసనగా పరిశుద్ధత ప్రేమ అనేది మనలో కలిగి ఉండాలి. మరి యేసుక్రీస్తు పాదము వలె అందమైన పాదములు అనేది మనము కలిగి ఉండి దేవుని సువార్త విషయములో దేవుని కొరకు మనము పరిగెత్తే వారిలాగా ఉండాలన్నమాట. దేవుడి కొద్ది మాటలను దీవించును కాక. చెప్పిన వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మరింత అయితే నాకు చెప్పినప్పుడైతే చాలా బాగా చెప్పింది. మిమ్మల్ని చూసి భయపడి ఉంటుంది, మిమ్మల్ని చూసి భయపడింది. నాకు షేర్ చేసినప్పుడు కంటెంట్ చాలా బాగుంది. దేవుని ఆత్మ ద్వారా తను తీసుకున్న టాపిక్ బాగుంది, వినడానికి బాగుంది. పాపం భయంతో పరిగెత్తింది. అంతేగాని దేవుడు ఇచ్చినటువంటి తను చెప్పాలనుకున్నది మీకు బాగా చివరిలో క్లోజింగ్లో షీ మేడ్ ఇట్ టు బి గుడ్ మంచిగా తీసుకొచ్చింది. దేవుని నామమును బట్టి స్తుతిస్తున్నాను. మరి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయములో దేవుడు మనతో సంఘముతో తనకిచ్చిన ప్రత్యక్షతను బట్టే తన వాక్యం చెప్పి ఉన్నది. మరి సుష్మా ఈరోజు వాక్యం పంచుకుంది అన్న, మరి ధరణి పంచుకున్నా, తిమోతి పంచుకున్నా, మరి దేవుడిచ్చిన ఆత్మీయ బిడ్డలు వీళ్ళు దేవుని సన్నిధిలో రాజకుమారి గారు పంచుకున్నా. మరి వీళ్ళందరూ ఎక్కడ అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏదో వాళ్ళు ఎవరితో చెప్పినయో ఎవరో చెప్పిన వాటిలో నుంచి కాకుండా దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి దేవుడికి వారికి ఇచ్చిన వారిలో ఉన్న ఓటలు దీన్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉంటాం. ఏంటి అంటే ఈ ఏదో బారో చేసినవి కాదు. కొంతమంది వాక్యం చెప్తే ఎలా ఉంటుంది అంటే కనుక ఇది ఎక్కడో విన్నాము, ఇది ఎవరో చెప్పింది అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇలా దేవుని మన సంఘంలో దేవుడు మనకిచ్చిన పిల్లలు మనలో నుండి ఇలాగున దేవుని వాక్యం పంచుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచడము అనేది చూసినప్పుడు సంతోషిస్తాం. ఇంకా కల్పన ఉంది, కమల ఉంది చెప్పాల్సింది. ఇంకా ఎవరైనా ఉంటే దేవుడు మీకు ఇచ్చిన తలాంతులని ఈ సమయంలో శ్రేష్టంగా సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. దేవుని ఈ దినము తనకివ్వబడినటువంటి దర్శనములో తను చెప్పాలనుకున్న దాన్ని హబక్కు గారు దేవుడిచ్చినటువంటి ఆ దర్శనమును చూచినప్పుడు దేవుని ప్రజలతో మాట్లాడకపోవడాన్ని బట్టి దేవుని ప్రజలైనటువంటి వారు దుష్టత్వము, బలాత్కారము,
కలహము జగడములతో ఉండడాన్ని బట్టి దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుని యొక్క ప్రత్యక్షత, మరి ముఖ్యంగా ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆదరణ దేవుని బిడ్డలకు కలగనినప్పుడు అప్పుడు ప్రవక్తగా ఉన్నటువంటి హబక్కు గారు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అయా ప్రార్థన. ఈ అధ్యాయం అంతా కూడా ఏంటి అంటే కనుక ఈ 3 అధ్యాయాలు దేవునికి సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన కనబడుతుంది. ఇందులో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు వ్రాయబడి ఉన్నాయి. ఈ ప్రార్థనలోని హబక్కు గారు చెప్తున్నాడు తన కలిగిన దర్శనము, దేవుడు తన ప్రజలతో మాట్లాడకపోవడాన్ని బట్టి దేవుని కార్యాలు సంఘంలో, సమాజంలో, దేశంలో జరగకపోవడాన్ని బట్టి ఆయన స్థితి ఎలా కనబడుతుంది అంటేనంట బలహీనమైన కాళ్ళలాగా. అంటే కాళ్ళు బలహీనమైన అనుకోండి, కాళ్ళు బలహీనమైతే ఏమవుతుంది చెప్పండి? చెయ్యి బలహీనమైన, ఇంకేది బలహీనమైన ఒక వ్యక్తి ఏదో ఒక విధంగా నడవగలడు, ఇంకేదో సపోర్ట్ తెచ్చేయగలడు. అదే కాళ్ళు బలహీనమైనటువంటి ఆ వ్యక్తి ఎక్కడుంటాడో అక్కడే ఉంటాడు. బలహీనమైన కాళ్ళు అంటే ఒక బిడ్డ ఎక్కడ పడిపోయాడో అక్కడే ఉంటాడు, ఇక అంతే. ఆ స్థితిలో నుంచి ఖచ్చితంగా ఏమవ్వాలా? లేవాలా. 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేరులో ఒక వ్యక్తి ఏమైపోయాడంట? పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసుప్రభు వారు అతని వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవదూత ఆయా సమయంలో ఈ కోనేటిని కదిలిస్తుందయ్యా, కదిలించినప్పుడు నాకు ఎవరు ముందు దిగుతారో వాళ్ళకి స్వస్థత వస్తుంది. కానీ నేను ఆ నీళ్ళు కదులుతాయని రోజు అక్కడే ఉన్నా. ఆ మంటపంలో 38 సంవత్సరాల నుంచి నేను ఉంటున్నాను. నా స్థితి ఏంటంటే పడి ఉన్న చోట నుంచి కదలలేను, లెగవలేను. ఎవరైనా నన్ను తీసుకెళ్తేనే వెళ్తాను, కానీ అది కూడా నాకెవరు లేరు. అంటే బలహీనమైన పాదములు కలిగిడము. దేవుడు సంఘంతో మాట్లాడుతున్నారంటే వృద్ధి లేదు, అభివృద్ధి లేదు, వర్ధిలుట లేదు, ఎదుగుదల లేదు. అందరూ ఆత్మీయంగా ఏమైపోయి ఉన్నారు? పడిపోయి ఉన్నారు. పడిపోయినటువంటి పాదాలు కలిగి ఉన్నారు. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరొచ్చి లేపాలా? దేవుడు తప్పితే, దేవుడు కనికరించితే తప్పితే లేడు. అందుకని పుట్టుగుడ్డివాడు కూడా ఎక్కడ పడిపోయి ఉన్నాడు? కుంటివాడు అన్నాడు. పేతురు, యోహానులు గారు శృంగారమైన దేవాలయం వచ్చినప్పుడు కూడా కుంటివాడు. అంటే కుంటివాడి పరిస్థితి ఏంటి? ఆడబడేసి కూర్చోబెడితే ఇక అంతే. ఒకవేళ నువ్వు కూడా అలానే ఉన్నావా? బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తి లుస్త్రాలో ఉన్నాడు అంటే ఆ బలహీనమైన పాదములను బట్టి ఆ వ్యక్తి ఏం చేయలేకపోతున్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే స్వస్థత పొందారో పుట్టుకుంటివాడు కూడా దేవాలయంలోనికి వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కూడా ఏం చేస్తున్నాడు? గంతులు స్తుతిస్తూ గంతులు వేస్తున్నాడు. అలాగనే లుస్త్రాలో ఉన్న వ్యక్తి కూడా స్వస్థపరచబడినప్పుడు గంతులు వేస్తున్నారు. ఇప్పుడు హబక్కు గారు కూడా చెప్తున్నాడు ఏమని అంటే కనుక అన్నాడు కదా, నా కాళ్ళు, నా ఎముకలు కుళ్ళిపోయినాయి, నా బాళ్ళు బలహీనమైనవి. అయితే నా రక్షణకర్తకు దేవుని యందు నేను ఆనందిస్తాను. అప్పుడు నా దేవుడు నా కాళ్ళని ఏం చేస్తాడు అంటేనట లేడి కాళ్ళలాగా చేస్తాడు. బైబిల్లో హబక్కు గారికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటి? తన కాళ్ళు ఎలా మారుతాయంట? లేడి కాళ్ళు. దావీదు గారికి కూడా చెప్తున్నాడు, నా కాళ్ళను దేవుడు లేడి కాళ్ళ వలె చేస్తాడు అంటున్నాడు. అలాగే బైబిల్లో ఒక వ్యక్తి లేడిలాగా లేడి కాళ్ళ కలిగిన వాడు ఉన్నాడంట. ఎవరున్నారు? ఆశాయేలు. యావాబు సహోదరుడైనటువంటి ఆశాయేలు ఉన్నాడు.
అతని గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే కనుక, ఆశాయేలు లేడి కాళ్ళ లాంటివాడు. అతడు పరిగెత్తేటప్పుడంట వెనక్కి తిరగడంట, కుడి ఎడమకి వెళ్ళిపోడంట. పరిగెత్తే విధానంలో ఏం చేస్తాడు అంటేనంట, ఇక గురి పెట్టాడంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, వెంబడించు, అబ్నేరుని వెంబడించు అంటే ఇక యావాబు చెప్పగానే ఇక అంతేకాని కుడి ఎడమ. అంటే దేవుని పిల్లలు కూడా, మనం కూడా అంటాం కదా, ఒక పాట పాడేటప్పుడు అంట, నా కాళ్ళను లేడి కాళ్ళ వల్లే నువ్వు చేస్తావు. లేడి కాళ్ళలాగా మన కాళ్ళు మారితే, అప్పుడు మనము లేడి కాళ్ళలాగా మన కాళ్ళు మారితే మనము ఉన్నతమైన స్థలాలకు, అంటే మనము దేవుణ్ణి కలుసుకోవాలన్నా ఉన్నతమైన స్థలాల్లో ఎవరుంటారు? ఉన్నతమైన స్థలాల్లో ఎవరుంటారు? ఉన్నతమైన స్థలాల్లో ఎవరుంటారు? ఎవరుంటారు చెప్పడము? ఉన్నతమైన స్థలాల్లో ఎవరుంటారు? మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. 10వ అధ్యాయము. 10వ అధ్యాయము అంతేనమ్మా? 10వ అధ్యాయము వచనము 5వ వచన భాగము చదవండి. ఇలాగని పోవచ్చు ఫిలిష్తీయుల దండు కాపువారు దేవుని కొండకు చేరుదు. అక్కడ ఊరి దగ్గరకు నువ్వు రాగానే స్వరమండలము, తంబూరా, సన్నాయి, సితార వాయించగలిగిన వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును అన్నారు. ఉన్నతమైన స్థలములు ఎవరుంటారంట? ప్రవక్తల సమూహం ఉంటుంది. ఉన్నతమైన స్థలములలో ఎవరుంటారంటే కనుక దేవుని యొక్క సమూహము, దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంటాడు. ఉన్నతమైన స్థలములలో దేవుడు ఉంటాడు. అందుకని అంటాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో కూడా చివరి వచనములు అంటాడు కదా, దేవుడు అంటాడు, ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేవుని బిడలు ఇప్పుడు ఇక్కడ హబక్కు గారు అన్నాడు, నా పాదాలను ఆయన ఏం చేస్తానన్నాడు? లేడి పాదాల్లాగా చేసి నన్ను ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? ఉన్నతమైన స్థలాలు. ఇప్పుడు మన పాదాలు ఎట్టున్నాయి? మన ప్రస్తుతం మనం ఎట్టున్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాము? సంఘమును గురించి దేవుడు ఒక దర్శనం చూపించాడు. అంటే ఏ స్థితిలో ఉన్నాం మనం? బలహీనమైనటువంటి, అంటే ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. ఎక్కడ పడ్డారో అక్కడే పడిపోయి ఉన్నారు. అన్నాడు కదా, నువ్వే స్థితిలో పడితివో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు అని అన్నాడు ఎఫెసీ సంఘం. ఇప్పుడు ఎక్కడ పడ్డాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పడిన చోటే ఉన్నారు, కానీ మారు మనసు పొందుతున్నారా? లేదు. పడిన వాళ్ళు పడిన చోటుంటే, పడిన వాళ్ళు మారు మనసు పొందకపోతే నువ్వు ఎక్కడ పడ్డావో, నువ్వు ఇంత బలహీనం అవ్వడానికి కారణం ఏంటి? నీ పాదాలు బలహీనం అవ్వడానికి కారణం ఏంటి? దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు నేను సహోదరి చెప్పినటువంటి వాక్యమంతటిలో నేను ఏది మాట్లాడుతున్నా, సహోదరి అంతరంగంలో దేవుడు ఇచ్చిన దర్శనాన్ని, ఆ కళను గురించి మాత్రమే మనం ధ్యానం చేసుకుంటున్నాం. అంటే సంఘము పరీక్షించుకోవడానికి మన పాదములు లేడి కాళ్ళలాగా తయారు చేయాలి. మనం అందరం కూడా దేవుని సన్నిధిలో అంటాడు కదా, దేవుని వాక్యంలో ఉంటుందంట, దేవుని యొక్క ప్రభావము, దేవుని స్వరము ఒక ప్రాంతాన్ని కదిలించినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కనుక, మనల్ని తాకినప్పుడు, మనము దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు, దేవుని ప్రభావం మన మధ్యకు వచ్చినప్పుడు, దేవుని స్వరము మనకి వినబడుతున్నప్పుడు, దేవుని స్వరం మనల్ని తాకుతూ మనల్ని వినపడుతున్నప్పుడు, మనం ఆ స్వరాన్ని, ఆ ప్రభావాన్ని చూసినప్పుడు అంట గురుపోతులు గంతులు వేసినట్లు అంట మనం కూడా అంట దేవుని సన్నిధిలోనట
అంటే గురిపోతులు అంటే ఈ జింక, ఈ ఫ్యామిలీ ఉంటుంది కదా, జింక ఫ్యామిలీ ఉంటాయి. ఈ జింకల ఫ్యామిలీలో జింక పిల్లల్ని ఏమంటారేమో, జింక పిల్లల్నేమో లేడీలు అంటారు, పిల్లల్ని లేడీ అంటారు. ఆడదాన్నేమో జింక అంటారు, మగదాన్నేమో గురిపోతు అంటారు. అది ఇంగ్లీష్ వర్షన్లో అయితే కనబడుతుంది. ప్రతి దాంట్లో కూడా ఆడదానికి ఒక పేరు ఉంటుంది, మగదానికి ఒక పేరు ఉంటుంది. ప్రతి జంతువుకి కూడా ఆడదానికి మనమేమో షీప్ అనగానే అన్నిటినీ ఒకటే అనుకుంటాం. దాంట్లో కూడా గొర్రె, పోతు, పిల్ల ఎట్టుంటాయో వాటి మూడిటికి పేరు ఉంటుంది. కోడె అంటాం. కోడె అంటే కోడె అంటారు. కోడెలను బలులు ఇచ్చేటప్పుడు కోడెలను అంటాం. నేను మీకు ఏమి ఇంగ్లీష్ చెప్పట్లే. కోడెలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, ఆవులు ఉంటాయి, ఇవి ఉన్నాయి. ఈ కోడెలను కోడెలు అంటే దూడల్ని, అంటే పుట్టినటువంటి పెయ్య, దూడ అంటే పెయ్య, అంటే దాంట్లో కూడా మొగది, దాన్ని పెయ్య అంటారు. కోడె అంటే పాలు తాగేదాన్ని కోడె అంటే. వీటిని ఇంగ్లీష్లోకి వచ్చేది కాఫ్ అంటారు, తెలుగులోకి వచ్చేతలకేమో కోడలు ఇట్లా అంటారు. అంటే వీటన్నిటినీ ఇప్పుడు జింకల్లో కూడా 3 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ జింకలకు ఉన్నటువంటి స్వభావం ఏంటి అంటే కనుక, అవి లేడికి ఉన్నటువంటి కాళ్ళంట, దాని బలవంతా ఎక్కడ ఉంటాయి అంటేనంట, దాని బలవంతా ఎక్కడ ఉంటుందంట, కొమ్ముల్లోనో మెడలోనో శరీరంలోనో ఉండదంట. సన్నగా ఉండేటువంటి కాళ్ళ, చిరుతను కూడా చెమటలు పోపించేది ఏంటి అంటే, అడవుల్లో చిరుత పులను కూడా, సింహాన్ని కూడా చెమటలు పోపించేది అంటే జంతువు ఏదైనా ఉందంటే ఏదంటే లేడీలే, జింకలే. ఎందుకు అంటే కనుక సింహానికి కూడా చిరుతలకు కూడా దొరకకుండా వేగం కలిగింది చిరుత. ఆ వేగాన్ని కూడా దాటించగలిగింది ఏంటి అంటే కనుక లేడీ. సింహాన్ని కూడా పరిగెత్తి సింహం అలిసిపోద్ది, కానీ ఈ లేడీ కనుక పరిగెత్తిందంటే సింహం కూడా అందుకోలేదు. ఎందుకంటే దాని పాదాలు, దాని కాళ్ళు అంత బలమైన కాళ్ళను దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అంటే గర్జించు సింహము వలె సాతానుడు మనల్ని ఎదిరించి మనతో పోరాడుతున్నప్పుడు మనము లేడీలాగా తప్పించుకోవాలా. సాతానుడు ఏ రీతిగా మనల్ని మనల్ని ఏ రీతిగా మనల్ని పట్టుకోవాలనుకున్నా, మన కాళ్ళు బలంగా ఉంటే, మన కాళ్ళు బలపరచబడితే మనం ఏం చేయగలమంట, శత్రువు నుంచి తప్పించుకోగలము, ఉన్నతమైన స్థలాలకి ఎక్కగలం. మన కాళ్ళు బలహీనమై ఉంటే, నువ్వు పడిపోయావనుకో, శత్రువుకి ఏమైనా నువ్వు పడిపోయావు, ఇక లేగవలేవు. శత్రువు ఏమైనా నీకోసం ఏమైనా కష్టపడతాడా? పడిపోయింది ఆడకపోద్ది. మనం సాయంత్రం అయినా ఆడే పడి ఉంటుంది. మనం మిగతా సంగతి చూసుకొని బలహీన. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మనము ఏదైతే వాక్యం విన్నామో, దేవుడు ఏదైతే తన ప్రత్యక్షతనిచ్చాడో దాన్ని పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం కూడా మన కాళ్ళు కూడా లేడి కాళ్ళ వలె, దూడ కాళ్ళ వలె, గురుపోతు కాళ్ళ వలె దేవుని సన్నిధిలో మనము గంతులు వేసేవాళ్ళముగా, దేవుని యొక్క సన్నిధిలో ఆనందంతో మనం ఉన్నతమైన స్థలాలకు ఎక్కేవారముగా, దేవుడు మనల్ని కూడా బలపరచినట్లుగా, మనము ఎక్కడ పడిపోయిన మనము బెతస్తా కోనేరు దగ్గర ఉన్నట్లున్నామా? శృంగారం మన దేవాలయము బయట ఉన్నట్లున్నామా? వీధులలో ఉన్నటువంటి లుస్త్రాల వీధులలో పడిపోయిన వాని వల్ల ఉన్నామా? ఎక్కడున్నాం? వీధిలో పడిపోయామా? సంఘములో పడిపోయామా? లేకపోతే సమాజంలో పడిపోయామా? నువ్వెక్కడ పడిపోయావో పరిశీలన చేసుకొని నిబంధించబడినటువంటి ఈ 17 దినాలైనా ప్రభు కొరకు పరిగెత్తుదాం. దేవునికి ఇచ్చిన ఈ సమయంలో 17వ దినానికి వచ్చావు. పరిగెత్తాల్సిన కాలంలో నువ్వు కూర్చుంటే, బహుమానం పొందాల్సిన కాలంలో నువ్వు వదులుకుంటే
కిరీటం కొరకు పరిగెత్తాల్సిన నీవు ఆగిపోతే ఎట్లా? దేవుడైతే నిన్నన్నాడు, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు నిబంధించబడినటువంటి ఈ పందరంగములో ఓపికతో బలం కావాలి. నీ కాళ్ళు బలం కావాలి అంటే ఇప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలా? నీ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూడాలా. నీ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూస్తేనే నీ మీద ఎన్ని భారాలు ఉన్నాయా, నీ మీద ఎన్ని సులువైన చిక్కులు ఉన్నాయా, నువ్వెన్ని శత్రువు పన్నాగాల్లో ఉన్నా యేసు వైపు చూస్తేనే నువ్వు లేచి ఏం చేయగలవు? పరిగెత్తగలవు, నీ కాళ్ళను బలపరుచుకోగలవు. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము చెప్పబడిన వాక్యమును బట్టి తల వంచి ప్రార్థన చేద్దాం. తలలో వంచి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ప్రభును ఒక్కసారి చూసుకో.